ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త రెసిపీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న షో మరారెండోవి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ కస్టమైజ్డ్ అండ్ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండోవి వంటలు చేద్దాం. ఇంజాపూర్ నుంచి గాయత్రి గారు వచ్చారు. లెట్స్ వెల్కమ్ హర్. గాయత్రి గారు హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మరారెండోవి వంటలు చేద్దాం. థాంక్యూ. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థాంక్యూ. సో గాయత్రి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ నండి, అట్లా నాకు బిజినెస్ ఉంది. ఓకే, ఆ కిచెన్ అప్లయన్సెస్ బిజినెస్, దాన్ని చూసుకుంటూ ఉంటాను. నైస్ నైస్. ఎప్పుడు స్టార్ట్ చేశారు బిజినెస్? ఆల్మోస్ట్ ఒక 5 years అయిందండి. ఓ లవ్లీ. 2019 నుంచి చేస్తున్నాను. ఓకే, సో ఏమేమి అప్లయన్సెస్ మీరు సెల్ చేస్తారు? మొత్తం కిచెన్ అప్లయన్సెస్, హాబ్స్ ఉంటాయి, స్టవ్స్ ఉంటాయి, గీజర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, మొత్తం మనకు కావాల్సిన చిమ్నీ ఐటమ్స్ అన్ని, కిచెన్ లో కావాల్సిన మిక్సీ, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఇస్తాం. సో మీకు స్టోర్ ఉందా? ఆ స్టోర్ ఉండేది, అది ఫ్రెండ్ చూసుకుంటున్నారు, నేను ఆన్లైన్ లో బిజినెస్ చేస్తాను. ఓ నైస్. ఓకే అండి, సో ఇవాళ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు? ఈ రోజు మనం చేసేది వంకాయ పెరుగు పచ్చడి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెరుగు, వంకాయ కాల్చి పెట్టుకోవాలి ముందే, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, వేయించి పెట్టుకున్న మెంతిపిండి, ఉప్పు, ఇంగువ, కొంచెం నెయ్యి, పోపు దినుసులు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఓకే, వంకాయని స్మాష్ చేసుకోవాలండి. ఓకే, సో ఈ వంకాయని కాల్చి పెట్టుకున్నారా? కాల్చి తోలు తీసేసాము. ఓకే, కొంచెం లైట్ గా ఉప్పు వేసాను, ఎందుకంటే కొంచెం పాడవకుండా. ఓకే, ఇందులోకి మనం పెరుగు వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తాను. ఓకే, అట్లానే మెంతిపిండి, ఇది వేయించి పెట్టుకున్న మెంతిపిండి అండి. పసుపు, కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను, మళ్ళీ మనం లాస్ట్ లో కొంచెం వేసుకుందాం. అది ప్యాన్ పెట్టండి, అది పోపు చేసుకుందాం దీనికి. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు మాకు? మా ఫ్యామిలీలో మా హస్బెండ్, నేను, మా పిల్లలు. అయితే మా బాబు 10th క్లాస్, అట్లనే నాకు 2 ట్విన్స్, వాళ్ళిద్దరు 3rd క్లాస్కి వచ్చారు. నైస్. మా హస్బెండ్ ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయ్. అంతే. నైస్. మాది జాయింట్ ఫ్యామిలీ అండి, ఇంట్లో అత్తయ్య, వదిన అందరూ ఉంటారు, అందరం కలిసే ఉంటాం. ఎంతమంది ఉంటారు మొత్తానికి? అంటే మీ 8 members ఉంటాము. లవ్లీ అండి, అసలు చాలా తక్కువగా వింటాం అంటే ఈ మధ్య కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ అనేది. అందరం ఇంకా ఫస్ట్ నుంచి కలిసే ఉన్నాము, ఇంకా ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నాం. నెక్స్ట్ మా మామయ్య ఎక్స్పైర్డ్, అందుకని ఇంకా అత్తయ్య, వదిన అందరూ కలిసి ఒకే ఇంట్లో. నైస్ నైస్. అది పోపు చేసుకుందామా? చేసేద్దాం. 1 స్పూన్ ఆయిల్. ఇష్టపడే వాళ్ళు మొత్తమే నెయ్యి వేసుకోవచ్చు, కానీ కొంతమంది నెయ్యి మొత్తం తిన్నారు కదా, అందుకు నేను 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఆగిన తర్వాత పోపు చేసుకున్నామండి. ఇందులో ఫస్ట్ పోపు దినుసులు, ఇందులో శనగపప్పు, మినపప్పు అన్ని వేసినాను. ఇందులో సో ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? ఇది నా ఓన్ రెసిపీ అండి. అంటే యాక్చువల్ గా మా బాబుకి వంకాయ అంటే చాలా ఇష్టం, అది ఎన్ని రకాలుగా చేసినా కూడా చాలా ఇష్టపడి తింటాడు. ఫస్ట్ ఇంగు వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం జీలకర్ర వేసుకున్నాం కదా, కాబట్టి ఇంగు ఫ్లేవర్ కొద్దిగా వేసుకున్నాం. వంకాయ అందరి ఫేవరెట్ వెజిటబుల్. కరెక్టే, మా బాబుకి ఇంకా ఇష్టం, దాన్ని ఇంకెన్ని రకాలుగా చేసినా కూడా ఇష్టంగా తింటాడు.
నేను వంకాయతో రైస్ కూడా చేస్తాను. వాంగిబాత్ కాదు, ఇంకొంచెం స్పెషల్ గా ఉంటుంది రైస్, బాగుంటుంది మసాలా రైస్ లాగా, అది కూడా ఇష్టం ఆయనకి. నెక్స్ట్ పచ్చిమిర్చి చేద్దాము. ఓకే. సో ఇంతకీ ఏమేమి రకాల వంటలు చేస్తారు ఇంట్లో వంకాయ తోటి? వంకాయతో గుత్తి వంకాయల్లోనే ఆల్మోస్ట్ 4-5 ఐటమ్స్ చేస్తానండి. కొన్ని పల్లి పిండితో చేస్తాము, కొన్ని శనగపప్పు చేస్తాము, కొన్ని ఉల్లి కారం పెట్టి చేస్తాము. అట్లా మా బాబుకి వంకాయ ఇష్టము. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తామండి పచ్చిమిర్చి తర్వాత. ఇది కొంచెం వేగాలి. ఓకే. మామూలుగా కొన్ని పెరుగు పచ్చడిలో మనము ఉల్లిపాయ పచ్చిగానే వేసుకుంటాము, ఇందులో వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే వంకాయని మనం ఆల్రెడీ కాల్చి చేసాం కదా, ఆ ఫ్లేవర్ కి వేగింది అయితేనే మంచిగా ఉంటుంది. సో ఇంతకీ అసలు మనం దీన్ని దేనితో తినాలి? అన్నంతోనే. ఓకే. మామూలుగా మనం ఫ్రై ఐటమ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కొబ్బరికాయ పెరుగు పచ్చడి అట్లా ఎట్లా చేస్తాము, ఇది యాక్చువల్ గా ఏంటంటే మా నేటివ్ ప్లేస్ లో ఇది ఎక్కువ చేస్తారు. మాది ఆంధ్ర. ఎట్ సైడ్? ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి. అక్కడ ఇట్లా వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ పచ్చి పులుసు అట్లాంటివి బాగా ఫేమస్. బాగా ఫేమస్. ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తున్నాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఎక్కువ అవుతుంది, 2 సరిపోతాయి. నెక్స్ట్ కరివేపాకు అండి. ఇప్పుడు మొత్తం ఇది ఇందులో కలిపేసుకుందాము. ఓకే. స్టవ్ ఆఫ్ చేసి. ఓకే. ఇది మొత్తం ఇందులో వేసేసుకుందాము. చాలా ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది, కానీ మార్నింగ్ పూట పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఈజీగా ఇవ్వచ్చు. ఓకే. ఇందాక మిగిలిన పెరుగు కూడా వేసేస్తున్నాను. సో వంకాయ తోటి బెంగన్ కా భర్తా ఒక నార్త్ ఇండియన్ డిష్ ఉంది. అవును, అది కూడా సేమ్. అంటే మీరు వంకాయ కాల్చినందుకు నాకు అది గుర్తొచ్చింది. అందులో టమాటా, ఉల్లిపాయలు అవన్నీ వేసి, వెల్లుల్లిపాయలు వేసి చేస్తారు. సేమ్ మీరు కాల్చినట్టే వంకాయని పైనంతా తోలు తీసేసి, దాని తర్వాత సేమ్ మీరు ఎట్లయితే దాన్ని మ్యాష్ చేస్తారో అవును అట్లా చేస్తారు. దాని తర్వాత ఉల్లిపాయలు అన్నేసి చాలా బాగుంటుంది బెంగన్ కా భర్తా. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ యాక్చువల్ గా. అది రోటీలోకి రోటీ అండ్ బెంగన్ కా భర్తా నా ఫేవరెట్ ఆల్ టైమ్. అది రోటీలోకి బాగుంటుంది, ఇది యాక్చువల్ గా రైస్ లోకి బాగుంటుంది. అట్లనే పిల్లలు ఏమైనా రైస్ ఐటమ్స్ తిన్నప్పుడు ఇది ఉట్టిగా కూడా బౌల్ వేసుకుంటే, దీన్ని మనం సర్వింగ్ బౌల్ లో తీసుకున్నామండి. నెక్స్ట్ కొత్తిమీర వేసేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు వంకాయ తోటి ఇది చేశారు కదండి రెసిపీ, సో ఇదే ప్రాసెస్ తోటి మనం ఏ వెజిటబుల్స్ తోటి చేసుకోవచ్చు అంటారు? ఇంకా నేనైతే యాక్చువల్ గా టమాటాతో చేస్తాను, కొబ్బరితో చేస్తాను, ఇష్టము వాళ్ళకి పిల్లలకి కూడా. సొరకాయతో కూడా చేసాము, కానీ అంత టేస్ట్ సక్సెస్ఫుల్ కాదు, పిల్లలు ఇష్టంగా తినలేదు. కానీ సొరకాయతో కూడా మా వాళ్ళు చేస్తారు. ఓకే. ఓకే, ఇది అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ పెరుగు పచ్చడి. లవ్లీ అండి. సో చూస్తున్నారు కదండి వంకాయ పెరుగు పచ్చడి. సో మీ క్రియేషన్ ఇది రెసిపీ? ఓన్ క్రియేషన్, ఎక్కడ చూసింది కూడా కాదు. సో మేకింగ్ మొత్తం చూస్తే చాలా బాగుంది అనిపించింది. సో టేస్ట్ ఎలా ఉండబోతుందో తెలియదు, ఫస్ట్ టైం ఎవరు చేయలేదు మన షోలో కూడా. చూద్దాం అసలు ఈ రెసిపీ ఎంత బాగుంది, టేస్ట్ ఎలా ఉంది అని చెప్తాను. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. వంకాయ పెరుగు పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ గుజ్జు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఇంగువ, మెంతిపిండి, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు. వంకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం: ముందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కాల్చి పెట్టుకున్న వంకాయని స్మాష్ చేసి పెరుగు, ఉప్పు, మెంతిపిండి, పసుపు, కొత్తిమీర కొంచెం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలిపి ఇప్పుడు వంకాయ పెరుగు మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, వంకాయ పెరుగు పచ్చడి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి, ఎలా ఉందో చూసేద్దాం. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. నేను కూడా ట్రై చేస్తాను ఈ రెసిపీ తప్పకుండా. సో రైస్ లోకి తింటే బాగుంటుంది అన్నారు. రైస్ లోకే బాగుంటుంది, లేదంటే ఉత్తిగా బౌల్లో పెట్టుకుని తిన్నా కూడా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ మనం చేసే సొరకాయ పాయసం చేస్తున్నాం. ఓకే.
సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. పాలు, సొరకాయ ముందుగానే తురుముకోవాలి, లోపలదంతా గింజలు అన్నీ తీసేయాలి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, కొంచెం కస్టర్డ్ పౌడర్, షుగర్, మిల్క్ మేడ్, కొంచెం వేయించుకోవడానికి కావాల్సిన నెయ్యి. కస్టర్డ్ పౌడర్ చిక్కపడడానికి మాత్రమే కొంచెం వేస్తాం. సో స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించుకున్నామండి. తప్పకుండా స్టార్ట్ చేయండి. ఇది కూడా మీ అబ్బాయికేనా ఇష్టము? లేదు, ఇది మా పిల్లలకి ఇష్టం అండి. మీ గర్ల్స్ కి ఇద్దరికి ట్విన్స్ కి ఇష్టము. ట్విన్స్ ఇద్దరు ఏంటి నిజంగానే ఒకరు కాఫ్ వస్తే వెంటనే కాఫ్ రావడం, ఒకరు కోల్డ్ అంటే వీళ్ళు అన్ఐడెంటికల్ ట్విన్స్ కాబట్టి అట్లా ఐడెంటికల్ లేరా? ఐడెంటికల్ కాదు, వీళ్ళిద్దరు సెపరేట్ గా ఉంటారు. అవునా? సో ఇద్దరికి ఒకటే ఇష్టం ఉంటాయా లేకపోతే వేరు వేరు ఇష్టం ఉంటాయా? వంటలైనా బట్టలైనా ఏవైనా? బట్టల్లో ఇద్దరు ఒకటే వేసుకుంటారు, కానీ ఫుడ్ లో మాత్రం ఇద్దరికి సెపరేట్. డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మా చిన్న పాప అస్సలు కారం తినదు, కొంచెం స్పైసీ ఉన్నా కూడా ఆమెకు నచ్చదు. ఆమెకన్నీ స్వీట్స్, పన్నీర్ తో చేసిన ఐటమ్స్, బేబీకార్న్ తో చేసిన ఐటమ్స్ అట్లా కావాలి. ఎక్కువ చీజ్, బటర్ అవి ప్రిఫర్ చేస్తుంది. పెద్ద ఆమెకు అన్ని పచ్చళ్ళు, కొత్త కొత్త వెరైటీ కూరలు అట్లాంటివి కావాలి తనకి. అయితే చిన్నమ్మాయి బాగా హెల్దీగా అవబోతుంది నెక్స్ట్. హెల్దీగా కాదు, ఆమెనే బక్కగా ఉంటది బాగా. అదే మంచి హెల్దీ ఫుడ్ తింటుంది, కరెక్ట్ ఫుడ్ తింటుంది యాక్చువల్ గా. పనీర్, బేబీ కార్న్. అలాగే మనం ఎప్పుడు పచ్చికూరలు తినాలి అని అందరు చెప్తుంటారు, మనం అస్సలు తినము. తను మాత్రం సలాడ్ అవసరం లేదు, మనం కట్ చేస్తుంటేనే రోజు వెజిటబుల్స్ తినేస్తూ ఉంటుంది. వామ్మో, ఆఖరికి క్యాబేజీ కూడా తింటది. మనం అసలు క్యాబేజీ అనేది నోట్లో ముట్టము, అది కర్రీ కూడా చాలా తక్కువ చేసుకుంటాము. తను క్యాబేజీ కట్ చేసుకున్నా కూడా అబ్బాయి ఎంత బాగుంది అని తింటుంది. ఓహో, నైస్ అండి, చాలా బాగా చెప్పారు. సో పెద్ద అమ్మాయికి మాత్రం ఆపోజిట్ అన్నమాట. చాలా ఆపోజిట్ అండి. మనం ఫస్ట్ ఇందులో నెయ్యి వేసుకుందాము. ఇది డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మాత్రమే. ఓకే, నెయ్యి కాగింది, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేస్తున్నాను. సో బట్టలు మీరే సెలెక్ట్ చేస్తారా వాళ్ళిద్దరికి కూడాను? మాక్సిమం వాళ్ళ డాడీ కొంటారండి. అవునా? సెలెక్షన్స్ వెళ్ళడం తక్కువ, నేను సెలెక్షన్స్ కూడా వాళ్ళ నాన్నేనా? ఆయన వెళ్ళినప్పుడు డైరెక్ట్ వెళ్ళి తీసుకొని వచ్చేస్తాడు అంతే. అవునా? అది అసలు అంటే జనరల్ గా మనకు అంటే డాటర్స్ ఉన్నారు ఇంట్లో, అంటే అమ్మాయిలు ఉన్నారు అంటే అమ్మలే ఎక్కువ వెళ్ళి ఫస్ట్ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. కరెక్టే. యాక్చువల్ గా నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉండదు, మామూలుగా ఇష్టం ఉండదు. అంతసేపు షాపింగ్ చేయడము అట్లా ఉండలేను. వెళ్ళామా ఫాస్ట్ గా కొనేసుకొని వచ్చేయాలి అంతే. ఓకే, అట్లా టైం స్పెండ్ చేయరు. ఎక్కువ టైం అసలు దేని మీద అట్లా షాపింగ్ మీద అట్లా జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళ డాడీ వెళ్ళి తీసుకొని వస్తాడు ఎక్కువ. ఓ, సో వాళ్ళిద్దరికి ఇష్టమైన అట్లా సేమ్ క్లోత్స్ వేసుకోవడం? వాళ్ళకి ఇష్టం, అన్ని సేమ్ జ్యువెలరీ, ఆఖరికి హెయిర్ స్టైల్ కూడా ఇద్దరు సేమ్ వేసుకుంటారు. అవునా? ఇప్పుడు స్కూల్లో కూడా ఇద్దరు యాక్చువల్ గా పక్క పక్కన కూర్చునే వాళ్ళు. మనకి ఫ్రెండ్స్ కావాలి కదా వేరే వాళ్ళతో కూడా, ఎప్పుడు ఇద్దరు అయిపోదు అని చెప్పి వేరే వేరే ఇప్పుడు కూర్చోబెడుతున్నారు వాళ్ళ స్కూల్లో. బెస్ట్, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండాలి కంపల్సరీ. అదే, ఇది డ్రై ఫ్రూట్స్ లో మనం అన్ని వేసుకున్నాం. అవును, అన్ని ఒకేసారి వేయించేసుకుంటున్నాం కదా, ఈజీగా అయిపోతుంది అండి. అన్ని విడివిడిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ట్విన్స్ ని డీల్ చేయడం చాలా కష్టం అంటారు చాలా మంది కూడా. సో నిజమేనా? అంటే యాక్చువల్ గా మా ఇంట్లో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ కదా, అందులో నాకు ఫస్ట్ బాబు ఉన్నాడు కదా, కాబట్టి మేనేజ్ చేయగలిచాను ఈజీగా. వాళ్ళు నాకు హెల్ప్ బాగా చేశారు ఆ టైంలో. సో అంటే మీ ఫ్యామిలీలో కూడా అంటే మీ సైడ్ వాళ్ళు ఉన్నారా ట్విన్స్, లేకపోతే వాళ్ళ డాడీ సైడ్ వాళ్ళు ఉన్నారా? లేదండి, వాళ్ళ డాడీ సైడ్ ఆల్రెడీ మా బావగారికి కూడా ఇద్దరు ట్విన్స్, వాళ్ళ బాబులు. ఓ, నాకు పాపలు. నెక్స్ట్ మా మరిది ఉన్నారు, ఆయనకు ఒక బాబు పాప, వాళ్ళు ట్విన్స్. ఓ, నైస్ నైస్. ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. ఓకే, అదే సో వీళ్ళ డాడీ లైన్ నుంచి అన్నమాట ట్విన్స్ జీన్స్ అన్ని కూడా అట్లా. నెక్స్ట్ మనం ఇదే ఇల్లు సొరకాయ వేసేసుకుందాము. వేయించాలి దీన్ని కూడా. ఎంతసేపు వేయించాలి మనం? ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళ స్టడీస్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి? ఒకరు బాగా చదవడం లేకపోతే ఇద్దరు బాగా చదవడం? లేదండి, యాక్చువల్ గా ముగ్గురు కూడా బాగా చదువుతారు. ఓకే, మీ అబ్బాయి అలాగే ఇద్దరు అమ్మాయిలు కూడా? మా బాబాయ్ అయితే క్లాస్ ఫస్టే ఉంటాడు ఎప్పుడు, అసలు అందులో ఏ ప్రాబ్లం రాదు. పిల్లలు నెయ్యిలోనే వేయించుకోవాలా? మొత్తం నేతిలోనే వేయించుకోవాలి. పాయసం కదా ఇది. కొంచెం బాబు అందరూ కిడ్స్ అందరు మొత్తం ముగ్గురు బాగా స్టడీస్ గుడ్. అందులో మా బాబు ఈ స్పెషల్ యాక్టివిటీస్ లో కూడా బాగున్నాడు. కరాటీలో కూడా బ్రౌన్ బెల్ట్ వరకు వచ్చాడు. మీ అమ్మాయిలు కూడా నేర్పించండి కరాటే.
వాళ్ళకి ఇంకా ఏజ్ సరిపోలేదండి, ట్విన్స్ కదా, ఇంకో కొంచెం ఏజ్ కావాలి వాళ్ళకి. నేర్పించేసేయండి, అమ్మాయిలకి ఎప్పుడైనా డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. అంతే, వాళ్ళు డాన్స్ నేర్చుకుంటున్నారు యాక్చువల్ గా, ఇద్దరు కూడా భరతనాట్యం నేర్చుకుంటున్నారు, బాబేమో కరాటే నేర్చుకుంటున్నారు. నైస్ నైస్. ఇది ఇంకా బాగా పచ్చివాసన పోవాలి. ఒక 5 minutes పడుతుందా? ఒక 5 minutes. ఓకే, ఇది సొరకాయ బాగా తురుము వేగిపోయిందండి. నెక్స్ట్ మనం ఇందులో పాలు పోసుకుందాం తగినన్ని. పాలు కొంచెం మరగాలి. ఓకే, ఈ లోపల మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకుందాము. సో రాఖీ ఫెస్టివల్ అప్పుడు మీ అబ్బాయికి 2 రాఖీలు వచ్చేస్తాయి ఇంట్లోనే. 2 రాఖీలు వస్తాయి, మా పిల్లలిద్దరికి, మా బాబు ఒక్కడే 2 గిఫ్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమేమి ఇస్తుంటాడు జనరల్ గా గిఫ్ట్స్ చెల్లెళ్ళకి? అంటే ఏదైనా ఒక స్పెషల్ లాగానే ఇస్తాడు. అవునా? లాస్ట్ టైం గాజులు అట్లా ఇచ్చాడు, ఏదైనా ఏదో ఒకటి. ఇది ఇప్పుడు పాలు మరుగుతున్నాయండి. yes yes. ఇది కస్టర్డ్ పౌడర్ కొంచెమే తీసుకున్నాను. ఓకే, ఇందులో కొంచెం పాలు పోసి దీన్ని కొంచెం డైల్యూట్ చేద్దాము. ఓకే. సో మీరు కస్టర్డ్ పౌడర్ తో ఇంట్లో సలాడ్స్, ఫ్రూట్ సలాడ్ చేస్తానండి, చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అందులో ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి, దాంతో కస్టర్డ్ చేసుకున్నాం, చాలా బాగుంటుంది. ఇది పాలు మరుగుతున్నాయండి, మనం నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా కస్టర్డ్ వేసుకుందాము. ఇది కొంచెం దగ్గర పడుతుంది పాలు కస్టర్డ్ వేయడం వల్ల, అట్లానే మీకు కలర్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఓకే, నేను ఇందులో కొంచెం మిల్క్ మేడ్, కొంచెం షుగర్ వేస్తానండి. ఎందుకంటే షుగర్ కన్నా మిల్క్ మేడ్ వేస్తేనే ఇట్లాంటి స్వీట్స్ లో మంచిగా ఉంటుంది పాయసం వాటిలో. ఇప్పుడు మిల్క్ మేడ్ వేసేసుకుందాము. పాలు దగ్గర పడ్డాయి కదా, దీనికి తగ్గట్టుగా మనం షుగర్ కూడా వేసుకుందాం తర్వాత లాస్ట్. సో ఇది కూడా మీ ఓన్ రెసిపీయా? లేదండి, ఇది అందరూ చేసే రెసిపీయే. ఓకే, సొరకాయతో కూడా ట్రై చేద్దాము అని నేను ట్రై చేస్తాను. ఓకే. సో జనరల్ గా సొరకాయతో కాకుండా దేంతో చేస్తుంటారు? మామూలుగా మనం సేమియాతో చేస్తాము, సగ్గు బియ్యంతో చేస్తాము, క్యారెట్ తో చేస్తాం కదా. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది అని స్వీట్ లా ట్రై చేశాను, బాగా సక్సెస్ అయింది, బాగా వచ్చింది. ఇది యాక్చువల్ గా నాకు మా మమ్మీ నేర్పించారు. ఇందులో కొంచెం షుగర్ వేస్తాను. ఆల్రెడీ మనం మిల్క్ మేడ్ వేసుకున్నాం కదండి, మళ్ళీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది. ఇది మనం ఇలాగే తినేయచ్చు వేడిగా కావాలంటే, లేదంటే కనుక మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం చల్లబడ్డ తర్వాత తింటే కూడా చాలా బాగుంటుంది, డిజర్ట్ లాగా మంచిగా ఉంటుంది. ఓకే, మీ ముగ్గురు పిల్లలు ఎప్పుడైనా కొట్టుకునే సందర్భాలు ఉన్నాయా? బాగా ఫైట్ చేసుకుంటారు. ఎవరు ఎక్కువ ఫైటర్ అంటే ఎప్పుడు గొడవ పెట్టుకోవడం? మా చిన్నమ్మాయి. అవునా? ఆల్వేస్ ఫైటింగ్ అన్నమాట, ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. మా బాబుతో అయితే ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. ఇద్దరు కలిసి? వాళ్ళిద్దరు ఒక టీమా, అన్నయ్య ఒక్కటి ఒక టీమా? లేదు, ఎవరి టీం వాళ్ళదే, మళ్ళీ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా ముగ్గురు కలిసి కొట్టుకుంటా ఉంటారు ఎప్పుడు. నో టీమ్స్ అన్నమాట? నో టీమ్స్ అంటే మా ఇంట్లో చెప్పాను కదా అందరు జాయింట్ ఫ్యామిలీ అని, మా ఆడపడుచు కూతురు కూడా ఉంటుంది, ఇంకా నలుగురు కలుస్తారు. మా బాబు 10th, ఆమె 9th, ఇద్దరు 1 year ఏజ్ డిఫరెన్స్ లో ఇంకా బాగా కొట్టుకుంటారు అందరు. అయిపోయిందండి, లాస్ట్ లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేయనా? అది ఒక్క నిమిషం ఉంచుదాము. స్టవ్ ఆఫ్ చేద్దాం. అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఇది సొరకాయ పాయసం రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేసుకున్నాము.
ఓకే అండి, చూస్తున్నారు కదా సొరకాయ పాయసం రెడీ అయిపోయింది వేడివేడిగా. టేస్ట్ ఎలా ఉందో చెప్తారు, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సొరకాయ పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పాలు, పంచదార, నెయ్యి, కస్టర్డ్ పౌడర్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. సొరకాయ పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో సొరకాయ తురుము కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో పాలు, ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా పాలు పోసి కలిపి సొరకాయ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార బాగా కలుపుకొని ముందుగానే వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ పాయసం రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. అదృష్టానికి కాజు వచ్చింది. ఓకే, కాజు నా ఫేవరెట్ డ్రై ఫ్రూట్ అన్నమాట. వెరీ యమ్మీ. థ్యాంక్ యూ అండి. ఇలాగే కాకుండా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది అది. వెరీ టేస్టీ అండి, లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, అందుకే మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా షోలో? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇట్లా ఈజీగా అయిపోతుంది చేయాలని అని అనుకోలేదు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే మీ కిడ్స్ గురించి చాలా మంచి మంచి కబుర్లన్నీ కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ అలాట్ అండి గాయత్రి గారు. సో మీ కిడ్స్ గురించి ఇంత బాగా చెప్పారు కదా, ఇన్ని విషయాలు. సో మీ ఇద్దరు అమ్మాయిలు కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసేద్దాం. ఇద్దరు ఉన్నారు ఎలాగో సెట్ లో. హాయ్ హాయ్. సో మీ పేర్లు ఏంటి? నైస్. వీళ్ళిద్దరు ఎప్పుడు నిజంగానే సేమ్ క్లోత్స్ వేసుకుంటున్నారు అనమాట. మీ ఇద్దరికి ఇష్టం ఇలా సేమ్ బట్టలు వేసుకోవడం, సేమ్ హెయిర్ స్టైల్ కూడా మీరు అన్నట్టు, సేమ్ బొట్టు అన్ని సేమ్ టు సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. అంతే, జ్యువెలరీ కూడా సేమ్, 2 చైన్స్ సేమ్, అన్ని సేమ్, షూస్ సేమ్, డిట్టో ఉన్నారు నిజంగా. అంటే అట్లనే రెడీ అవుతారు కూడా ఎప్పుడు కూడా. ఆఖరికి ఇంట్లో ఉన్న క్యాజువల్ వేర్ వేసుకున్న ఇంట్లో నైట్ వేర్ కూడా ఇట్లనే వేసుకుంటారు. వావ్, యా, క్రేజీ. ఓకే, గుడ్ లక్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మీ కిడ్స్ ని కూడా ఇక్కడ తెచ్చినందుకు. బాయ్ బాయ్. సో గాయత్రి గారు ఇవాళ మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.